T20 సిరీస్లో టీమిండియా జోరుకు బ్రేక్ పడింది. న్యూజిలాండ్ ఆల్ రౌండ్ షో కనబరచడంతో విశాఖ వేదికగా జరిగిన 4వ T20లో భారత్ 50 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తుది జట్టులో ఈశాన్ కిషన్ను తప్పించి హర్షదీప్ను తీసుకుంది. బ్యాటింగ్ డెప్త్ కంటే కూడా బౌలింగ్ మరింత మెరుగ్గా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అప్పటికే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో పరువు దక్కించుకోవడమే లక్ష్యంగా ఆడింది. తొలి ఓవర్ నుంచే ఓపెనర్లు కాన్వే, సిఫెర్ట్ దుమ్ములేపారు. భారీ షాట్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో పవర్ ప్లేలో కివీస్ వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. తర్వాత కూడా మరింత దూకుడుగా ఆడిన వీరిద్దరూ తొలి వికెట్కు 8.2 ఓవర్లలోనే 100 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే కాన్వే 23 బంతుల్లో 44 పరుగులకు అవుట్ అవగా రచిన్ రవీంద్ర కూడా వెంటనే అవుట్ అయ్యాడు. కాసేపటికే సిఫెర్ట్ 36 బంతుల్లో 62 పరుగులకు అవుట్ అవ్వడంతో కివీస్ జోరుకు బ్రేక్ పడినట్లు కనిపించింది. అయితే గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్ దూకుడుగా ఆడడంతో స్కోర్ 200 దాటింది. మిచెల్ తన ఫామ్ కొనసాగిస్తే 18 బంతుల్లో 39 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షదీప్ 2, కుల్దీప్ యాదవ్ 2, బిష్నోయ్, బూమ్రా ఒక్కో వికెట్ పడగొట్టాడు. భారీ లక్ష్య ఛేదనలో భారత్కు తొలి బంతికి షాక్ తగిలింది. ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. 2 ఓవర్లలోనే సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ అవ్వగా ఇక్కడి నుంచి భారత్ కోలుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో సంజు శాంసన్, రింకు సింగ్ ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా కనిపించిన సంజు కొన్ని షాట్లతో ఆకట్టుకున్నాడు. అయితే కీలక సమయంలో వెనుతిరిగాడు. రింకు సింగ్ ధాటిగా ఆడే క్రమంలో 39 రన్స్కు అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా సైతం అవుట్ అవ్వడంతో భారత్ కథ ముగిసినట్టే అని అందరూ అనుకున్నారు. ఈ దశలో శివం దుబే ఒంటరి పోరాటంతో ఆశలు మళ్లీ రేకెత్తాయి. కివీస్ బౌలర్లను చిత్తకొట్టిన దూబే కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. దూబే క్రీజ్లో ఉన్నంతసేపు అభిమానులు గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే 2 సార్లు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న దూబే చివరికి 15వ ఓవర్ చివరి బంతికి అనుకోని రీతిలో రన్అట్ కావడంతో భారత కథ ముగిసినట్టయింది. తర్వాత టైలెండర్లు ఇలా వచ్చి అలా వెళ్లారు. దీంతో టీమిండియా 165 పరుగులకు ఆల్అౌట్ అయింది. కివీస్ బౌలర్లలో కెప్టెన్ షాంట్నర్ 3, డఫీ 2, సోధి 2 వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన కివీస్ భారత్ ఆధిక్యాన్ని 1-3కు తగ్గించగలిగింది. సిరీస్ చివరి T20 శనివారం తిరువనంతపురంలో జరగనుంది.